నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. టీడీపీ మంత్రి నిమ్మల రామానాయుడు గారు అయితే ఈ వైసీపీ వాళ్ళ మీద హాట్ కామెంట్ అయితే చేశారు. నిజంగా ఇది అసలు వైసీపీ వాళ్ళు చేస్తున్న కుట్రలు కావచ్చు, ప్రతి ఒక్కటి చూసుకుంటుంటే ఈ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నడుస్తుంది ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రవర్తన. మరి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. మరి నిజంగా వైసీపీ వాళ్ళు చేస్తుంది కుట్రలు గానీ, ఏదో ఒకటి రాజకీయాలు గానీ, ఈ తెర మీదకి కొత్త కొత్త పదాలతో తెర మీదకి తీసుకురావడం ఇలా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. నిజంగా చూసుకుంటే ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు అన్నట్టు అసలు ఇది ఎంత దూరం వెళ్తది? అసలు ఏం జరుగుతుంది మేడం? ఏం చెప్తారు? నిజంగా కరెక్ట్ మాటే ఆయన మాట్లాడారు. ఉగ్రవాద చర్యల్లాగున్నాయి. ఉగ్రవాదులు ఏం చేస్తారు, మనిషిని చూస్తున్నాం మనం. వాళ్ళు అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది చూడకుండా హతమార్చేస్తారు. మరి అలాంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాళ్ళ ప్రవర్తన అలానే ఉంటుంది. గొడ్డళ్ళు అంటారు, అవును, రక్తంతో హోళీ అంటారు, మేకలను బలిచ్చినట్టు అమ్మవారి జాతరలో మేకపోతుల్ని బలిచ్చినట్టు బలిస్తామంటారు. మరి అలాగే కొత్త పలుకులు రాధాకృష్ణ గారు ఏదైతే సాటర్డే ఆయన వీకెండ్ వస్తుందో రాధాకృష్ణ గారి వాయిస్, అది దాని గురించి వీళ్ళు హంగామా అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆయన ఉన్న మాటల్ని చెప్పారు. ఇదిగో మీరు ఇలా చేస్తున్నారు, మీ ప్రవర్తన ఇది అని చెప్పేసి ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం వల్ల అరే మేము చేసేది బాగుంది, ఉన్నమాట అంటే ఉలికెక్కువ అన్నట్లుగా ఉన్నమాట అంటే వీళ్ళకి ఉలిక్కి పడ్డారు. ఉలిక్కిపడి మరి శనివారం నైట్ ఎప్పుడో ఆయన ప్రోగ్రాం వస్తే మంగళవారం రోజు వెళ్ళారు. అక్కడ దాడి చేద్దాము, మరి ఆయన మీద ఏదో చేద్దాం అని చెప్పేసి వెళ్ళారు. నువ్వు రా బయటికి అని చెప్పేసి. ఎంత విచిత్రంగా ఉందంటే వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు చేసిన పనులు ఇవన్నీ కూడా. అంటే ఈ రోజున ఒక న్యూస్ ఛానల్ మీదకి గతంలో ఏపీలో ఎక్కడా కూడా ఆంధ్రజ్యోతిని ఎవరు కూడా చూడకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందరం ఫోనుల్లో చూసుకున్నాము. ఆయన ఏదో బ్యాన్ చేసినంత మాత్రాన వాళ్ళు కూడా అలానే కోర్టుకెళ్లి పోరాడారు తప్పించి ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి లొంగలేదు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి అలానే చేశాడు. పిల్ల కాకేం తెలుసు ఉండేలు దెబ్బ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు రాధాకృష్ణ గారి దెబ్బ. అవును. మరి ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న సొసైటీలో ఉన్న ఈ న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళు ప్రజలకి ఒక మంచిని చెడుని ఏది అనేది విమర్శించి అన్ని కూడా వివరణగా చెప్పే అది వాళ్ళొక్కరే, ఆ న్యూస్ వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్న అవకతవకలు ఎత్తి చూపిస్తారు. ఏదైనా ఉంటే అవి సరిదిద్దుకోవటం మంచిదే అని చెప్పేసి అదే వాయిస్ ఆయన చెప్తారు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఘాటు వ్యాఖ్యలు చేయటం, విమర్శించటం, వాళ్ళు మీరు ఆ తప్పుని తెలుసుకోండి, తప్పు చేయటం, ఈ విధంగా మీరు రాంగ్ స్టెప్ వేస్తున్నారు అనేది ఆయన ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళందరిని ఒకటే అడిగారు, మీకు మెడకాయ మీద తలకాయ ఉంది, ఆ తలకాయలో ఆ గుజ్జు లేదు అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తుంటే అది చేస్తున్నారు. మరి ఏ మాట అంటే ఆ మాటకు మీరు సై అంటే సై అంటున్నారు. అది మార్చుకోండి, మావిగన్ అంటే అందరూ మావిగన్ అని మాట్లాడకుండా మరి అలా చేయటం కరెక్ట్ కాదు కదా అని చెప్పాల్సింది బాధ్యత మీ అందరికీ ఉందని. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, బాబాయిని గొడ్డలతో వేసేసాడు. మరి తండ్రి మరణానికి రిలయన్స్ వాళ్ళు కారణం అని నారా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి వాళ్ళ పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశాడు. చూసాం ఇవన్నీ కూడా. ఇక్కడ బాబాయ్ చావుకి ఇది పెట్టాడు నారాసుర రక్త చరిత్రని, అక్కడ తండ్రి మరణానికి కూడా రిలయన్స్ కారణం అని వాళ్ళ ఆస్తులని ధ్వంసం చేయటం కానీ ఇవన్నీ చేశాడు. తర్వాత అదే రిలయన్స్ వాళ్ళతో చేతులు కలిపాడు. ఇలాంటివన్నీ వీళ్ళ చరిత్ర అంతా, వీళ్ళ రక్త చరిత్ర అంతా ఎలా ఉంది, వీళ్ళు చేసిందేంటి, చెప్పిందేంటి, మరి ఏ విధంగా వీళ్ళ ఆలోచన విధానం ఉందంటే ఉగ్రవాద చర్యలాగుంది, ఆత్మాహుతి దళంలాగుంది వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఆత్మాహుతి దళం అంటే వాడు వంటికి బాంబు చుట్టుకొని వచ్చేసి బటన్ నొక్కేసుకుంటాడు. వాడు చచ్చినా పర్లేదు కానీ 10 మందిని చంపాలనేది వాడి ధ్యేయంగా ఉంటాడు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి తెలుసు మీరేం చేస్తున్నారో తెలుసు. ఆ కార్యకర్తలు కానీ ఆ నాయకులు కానీ ఏ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీ సిద్ధాంతం ఏంటి, ఆ పార్టీ ఏం కోరుకుంటుంది రాష్ట్రంలో, మరి ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా అనేది అందరికీ తెలుసు. కానీ వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు తెలిసి కూడా తప్పు చేస్తున్నారు. కాబట్టి ఆత్మాహుతి దళం అనే పేరును వీళ్ళకి ఈ రోజున మనం పెడుతున్నాం. వాళ్ళు తెలిసి కూడా ఆ ఊబిలోకి దిగుతూ 10 మందిని దించే ప్రయత్నం చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం అయిపోవటానికి కారణం అవుతున్నారు. ఈ రోజున ఆ కోడిగుడ్డు మినిస్టర్ ఎవరో ఉన్నారు, ఆ కోడిగుడ్డు మంత్రి గుడ్డ అమర్నాథ్, ఆ గుడివాడ అమర్నాథ్ కాస్త గుడ్డ అమర్నాథ్ అయ్యాడు. ఎందుకంటే ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే. ఈ రోజున మన పిల్లలు ఈ రోజున ఒక స్కూల్లో జాయిన్ చేస్తున్నామంటే ఆ స్కూల్లో ఏ సిలబస్ ఉంది, ఏ తరగతి వరకు అక్కడ చదువు చెప్తారు, అక్కడ పిల్లల స్టాండర్డ్, ఆ వాతావరణం కానీ అక్కడ టీచర్లు కానీ ఏ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేదా స్టాఫ్ అన్నీ చూసుకుంటాం. కానీ ఒక్క సంవత్సరమే కదా, నెక్స్ట్ ఇయర్ ఇంకో స్కూల్ చూసుకుందాం అనుకోం. మరి ఆయన మాట్లాడతాడు
మరి 5 ఏళ్ళు పరిపాలన ఇచ్చినప్పుడు 5 ఏళ్ల గురించి ఆలోచించాలి. ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఆలోచించకూడదని. అదెలా కుదిరిద్ది? ఈ రోజున ఒక విజనరీ లీడర్ అంటే రాష్ట్రాన్ని ఆ భవిష్యత్తుని మనం ఏ విధంగా విజన్ చేయగలుగుతాడో అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అందుకు నిలవెత్తు నిదర్శనం. ఈయనలాగా మేము ఎక్కడికో వెళ్తే దుబాయ్ ఎక్కడికి వెళ్తే మాకు చలేస్తుంది, అక్కడికి వెళ్ళలేము, మరి అక్కడికి వెళ్ళకుండా మేము ఇక్కడే ఉంటాము, ఇంట్లో ముసుగుదాన్ని పడుకుంటామంటే కుదరదు కదా. కోడి గుడ్డు పెట్టాలి, ఆ గుడ్డు పిల్లయి మళ్ళీ పొదగాలి అంటే అప్పుడు దాకా కాదు, అది గుడ్డు పొదిగే వరకే మా పని అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే మాకు మా అధికారం కోసం మాత్రమే మా ఆరాటం తప్పించి ప్రజల వాళ్ళ యొక్క సమస్యల మీద మా పోరాటం కాదు అని పదే పదే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతి మాటలో కూడా తెలియజేస్తున్నారు మనకి. అంత దారుణంగా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం. కాబట్టి నిమ్మల రామానాయుడు గారు కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, నేను సత్యప్రసాద్ యాదవ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఘాటు వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ బ్యాచ్ అంతా కూడా చాలా దారుణమైన ఆలోచనతో ఉన్నారు, దాన్ని అవలంబిస్తున్నారు ఆలోచనల్ని. ఈ రోజున ఒక నాయకుడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఏ కార్యక్రమంలో అయినా పార్టిసిపేట్ చేస్తాడంటే ఎక్కడ మనకు రోడ్డు మీదకి వచ్చిన దాఖలాలు లేవు. మరి ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి? ముందు నిలబడి క్యాడర్ని పెట్టుకొని నడిపించాలి. ఈ రోజున వీళ్ళైనా ఈ తలకమాసిన పనులన్నీ చేయటానికి ముందుకు వస్తున్నారు తప్పించి జగన్ అన్న నువ్వు ముందు నిలబడు, మీ వెనక మేము నిలబడతాం అనేది కూడా వీళ్ళు అడిగే సాహసం చేయలేకపోతున్నారు. అంటే నెక్స్ట్ మినిట్ వాళ్ళు ఇంకా పార్టీలో ఉండలేరంట. అక్కడ ఆ పార్టీ నుంచి వస్తున్న కథనాలు ఏంటంటే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇదిగో అన్న ఇది కరెక్ట్ కాదు, ఈ వేలో మనం వెళ్ళకూడదని చెప్పినా కూడా ఆయన తట్టుకోలేడు. వెంటనే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి ఎవరు చెప్పే ప్రయత్నం కూడా చెయ్యరు. అంటే పెద్దవాళ్ళు అంటారు చెప్పేవాళ్ళు లేక చెడిపోయాడు రా అని. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చెప్పలేకపోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరి చెడిపోతున్నాడు, పార్టీని చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు. మరి నెక్స్ట్ అధికారంలోకి వచ్చే ముందు సినిమా చూపిస్తాను అన్నాడు కదా ప్రతిసారి మేడం జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 11 ఇచ్చి ప్రజల సినిమా చూపెట్టారు. ఇదిగో ఇది ప్రజల సత్తా అంటే ఏంటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజలు తలుచుకుంటే ఏం చేస్తారు అంటే 151 నుంచి జగన్మోహన్ రెడ్డిని 11కు పడేశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఏం చేస్తాడు? అసెంబ్లీకి రాలేడు, మరి 10 మందిలోకి వచ్చి మాట్లాడలేడు. ఇది 2019 నుంచి 24 మధ్య ఇదిగో మేము ఈ ప్రాజెక్ట్ తెచ్చామనో, ఈ కంపెనీ తెచ్చామనో, రాష్ట్రంలో ఈ అభివృద్ధి చేశామనో చెప్పుకోలేడు. ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి. అవినీతి చేశామనేది చెప్పుకోగలడు గొప్పగా, ఎందుకంటే అవినీతి బోలెడంత అవినీతి చేశారు వాళ్ళు. కాబట్టి ఈ రోజున ఆయన సినిమా చూపిస్తానంటే ఎవరు తిరిగ్గా ఉన్నారు ఈయన చూపించే సినిమా చూడటానికి? ఎవరు వాళ్ళు టికెట్ కొనుక్కొని వెళ్ళి చూస్తారు. ఈయన పని కట్టుకొని టికెట్లు కొని ప్రజలకు సినిమా చూపించాల్సిన అవసరం లేదు. అలాగే రాధాకృష్ణ గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఈయన ప్రత్యేకంగా సినిమా చూపించాల్సిన అవసరం లేదు. రాధాకృష్ణ గారు మళ్ళీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, 25 సంవత్సరాల క్రితం నీ తండ్రి బ్రతుకున్నప్పుడు నీ ఇంట్లో ఒక దిగ్భ్రాంతి సంఘటన జరిగింది, అది బయట పెట్టాల్సి వస్తుంది అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది అసలు సినిమా అందరూ చూపిస్తారు నీకు అతి త్వరలోనే. కాబట్టి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సినిమా చూస్తున్నాడు, భయంకరమైన సినిమా చూస్తున్నాడు. మరి ఈయన సినిమా చూపిస్తాడంటే ఇవన్నీ కూడా ఆ క్యాడర్ని, ఆ ఎవరైతే ఆ లీడర్లు ఉన్నారో వాళ్ళని తృప్తిపరచడం కోసం, వాళ్ళకి భయాన్ని పోగొట్టి ఇదిగో మేము ఇలా మాట్లాడుతుంటే మీకెందుకు, మేము చెప్పింది మీరు చెయ్యండి అనే ఒక భరోసా కోసం తప్పించి లోపల జగన్మోహన్ రెడ్డి గజగజ వణికిపోతున్నాడు. మామూలు వణుకు కాదు. ఆయనకి అంతకంటే పెద్ద స్క్రీన్ వేసుకొని చూస్తున్నాడు తాడేపల్లి ప్యాలెస్లోను, యలహంక ప్యాలెస్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం మేకపోతు గాంభీర్యం మాత్రమే. పైకి నవ్వుతూ లోపల ఏడుస్తున్నాడు, ఎక్కి ఏడుస్తున్నాడు. ఏం కర్మ పట్టిందిరా నాకు, ఇంతమంది చేత ఇన్ని విధాలుగా నేను ఈ రోజున 11కు పరిమితం అయిపోవటమే కాకుండా నేను చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటి బయట తీస్తున్నారు. నా తండ్రి మరణం దగ్గర నుండి నేనేం చేశాను, ఎక్కడున్నాను, ఏ విధంగా నేను ప్రవర్తించాను, ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది. మరి నెక్స్ట్ నేనేం సమాధానం చెప్పగలను దానికి అనేది ఆయనలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఫస్ట్ నువ్వు చూపించాల్సిన సినిమా ప్రజలకై ఆల్రెడీ నువ్వు 2019 నుంచి 24 దాకా ఏం చేసావు ప్రజలు చూశారు. ఆ సినిమా చూశాకే నిన్ను పక్కన పడేశారు. ఈయన బాగా మంచి సినిమా చూపించాడు, మామూలు సినిమానా, చంపటం నరకటం, ఏదైనా జై జగన్ అంటేనే ఉండాలి, లేకపోతే గొంతు కోసేస్తారు. ఇలాంటి భయంకరమైన వాళ్ళు టీడీపీ వాళ్ళు తెలిసారా, వాళ్ళు ఎంతమంది గ్రామాలను వదిలిపోయి ఎక్కడో అజ్ఞాతంలో బ్రతికారు. ఎక్కడైనా మనం టీవీలో చూసుంటాం, సినిమాల్లో చూసుంటాం అట్లాంటి స్టోరీలు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అట్లాంటి స్టోరీలు చాలా చూపించాడు సినిమాలు. కాబట్టి ప్రజలందరూ చూశారు, ఓహో ఇలాంటి వ్యక్తి, నీ ఆలోచన ఇదా, నువ్వు ఇలాంటి వాడివా, నువ్వు ఒక రాక్షసుడివి, నువ్వు ఒక ఉన్మాదివి, నువ్వు ఒక సైకోవి, నీలాంటి సైకో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికిరాడు అని చెప్పి
పక్కన పడేశారు. కాబట్టి ఈరోజు నేను కొత్తగా సినిమా చూపించాల్సింది ఏమీ లేదు. నువ్వు సినిమా చూస్తున్నావు ఆల్రెడీ. పైకి ఏదో అట్టహాసం కొద్దీ, మెప్పు కొద్దీ ప్రజల కోసం, నీ పార్టీ కోసం ఏదో మాట్లాడుతుంటే ఎవ్వరూ కూడా అయ్యో జగన్మోహన్ రెడ్డి చాలా ధైర్యవంతుడు, చాలా ఏదో గొప్పగా మాట్లాడుతున్నాడు, పార్టీని నిలబెడతాడు అనుకోవటం కష్టం. ఈ రోజున ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఆ పార్టీ ఏ ప్రాంతంలో చూసినా, నెల్లూరు చూడండి, కర్నూలు చూడండి, ఇంకా రాయలసీమ అంతా కూడా ఎక్కడికక్కడే మేము పోటీ చేయమనే పరిస్థితి ఈ రోజున ఉంది అనేది క్లియర్గా వినిపిస్తుంది. వాళ్ళే మీటింగ్ పెట్టుకొని సీనియర్ మోస్ట్ లీడర్లో కూడా వెళ్ళి నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఈ రోజున రాజకీయాల్లో రాలేను, నాకేదైనా క్యాబినెట్ పదవి, ఏదైనా రాజ్యసభ ఉంటే ఇవ్వండి అనే పరిస్థితిలో ఈ రోజున వాళ్ళ పార్టీ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు, నీ పార్టీకి నువ్వే గొయ్యి తవ్వుతున్నావు. రేపు నీ పార్టీ జెండా పట్టేవాడు కానీ కట్టేవాడు కానీ ఉండడు. తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ మేడం. నమస్తే.